చైర్మన్ సుభాష్ గారికి, ఉమాన్న గారికి, మండల నాయకులకు, ప్రభుత్వ అధికారులకు, పత్రికా విలేకరులకు, స్కూల్ పిల్లలకు, ఉపాధ్యాయ బృందానికి, మండలం నుంచి వచ్చినటువంటి అనేక గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు, మహిళా కార్యకర్తలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అయితే మొన్న జన్మభూమికి కార్యక్రమం అనేది సంక్రాంతి పండుగ కన్నా ముందు వచ్చే ఒక పెద్ద పండుగ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు విన్నాం. ఈరోజు కళ్ళారా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కానీ చాలామంది అధికారులు, నాయకులు చెప్పారు. అయితే నాకు తెలిసిన 2 విషయాలు మాత్రమే చెప్పగలను. వాటి గురించి ఇంకా చాలామంది చెప్తారు. చరిత్ర నుంచి ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో కూడా ప్రతి ఒక్క సందర్భంలోనూ 2 గొప్ప వ్యక్తులు ఉంటారు. అయితే వాళ్ళ ఆలోచన విధంగా కొంతమంది చరిత్రలో అయితే దేవుళ్ళుగా, రాక్షసులుగా, వాస్తవంలో మామూలుగా అయితే కొంతమంది మంచి వాళ్ళగా, చెడ్డ వాళ్ళగా మిగిలిపోయారు. ఉదాహరణకి ఏంటంటే రాముడు రావణాసురుడు. రాముడు గొప్ప వ్యక్తి, అందరికీ తెలిసిందే. రావణాసురుడిని గొప్పవాడు అని మనం ఎందుకు అంటున్నామంటే ఆయన కూడా మంచి భక్తి ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంచి రాజు, 10 తరాల మేధస్సు కలిగినటువంటి వ్యక్తి. అయితే రాముడు ఒకే బాణం, ఒకే మాట, ఒకే పత్ని అనే నినాదంతో, పితృవాక్య పరిపాలనతో ప్రజల్లో దేవుడైతే, రావణాసురుడు పరస్త్రీ మీద వ్యామోహంతో సీతను అపహరించుకుపోయి లోక వినాశనానికి పాల్పడ్డాడు కాబట్టి రాక్షసుడిగా మిగిలిపోయాడు. తర్వాత దేశంలోకి వస్తే అబ్దుల్ కలాం గారు, దావూద్ ఇబ్రహీం. అబ్దుల్ కలాం చాలా గొప్పవాడే, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇక్కడ దావూద్ ఇబ్రహీం గొప్పవాడే ఎందుకన్నామంటే ఆయన కూడా తెలివైన వాడే, ఇంజనీరింగ్ స్టూడెంటే. ప్రపంచ దేశాల్లో గ్రూపులు తయారు చేసి వాటికి నాయకత్వం వహించడం అంటే మామూలు విషయం కాదు. అందుకు అతను గొప్పవాడన్నా. అయితే అబ్దుల్ కలాం గారి ఆలోచనలు, ఆయన చేసిన విధానం దేశ ప్రతిష్టను పెంచి ఎన్నో దేశాలకు మార్గదర్శకంగా నిలిస్తే, అబ్దుల్ కలాం గారి ఆలోచనలు ఇంత గొప్పగా పనిచేస్తే దావూద్ ఇబ్రహీం గారి ఆలోచనలు ఎన్నో దేశాల నాశనానికి ఉపయోగపడుతుంది. మన రాష్ట్రంలోకి వస్తే గతంలో రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు. రామారావు గారు చాలా గొప్ప వ్యక్తి, అందరికీ తెలిసిందే. రాజశేఖర రెడ్డి ఎందుకు గొప్ప వ్యక్తి అన్నామంటే ముఖ్యమంత్రి అవగానే ఆయన అధికార దుర్వినియోగం చేసేసి 1000 కోట్ల, లక్షల కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించి ఐఏఎస్ ఆఫీసర్ని, క్యాబినెట్ మంత్రుల్ని, సొంత కొడుకులు కూడా జైలు పంపించినటువంటి నీచ చరిత్ర. కాబట్టి రామారావు గారు చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క విమర్శ కూడా లేకుండా ప్రతి ఒక్కరి గుండెల్లో ఈ రోజుకి బతికున్న, చనిపోయిన మరుసటి రోజుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరప్ప ముఖ్యమంత్రులు అంటే అది రాజశేఖర రెడ్డి. అందుకు ఉదాహరణగా తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు. ఉదాహరణకు తీసుకోవాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నాం, కానీ ఆయన ఏమాత్రం దీనికి అనర్హుడు కాదు. ఎందుకంటే 16 నెలలు జైలు జీవితం గడిపినా కూడా అధికారం కోసం ఎదుగుపడుతూ అదేదో సీఎం కుర్చీ అంటే మన భుజం తేరలో దొరికే కార్ మాదిరి ఫీల్ అయ్యి తల్లిదండ్రుల దగ్గర మనము నా సకాలు బాగా తిరుగుతుందంటే తల్లిదండ్రులు వద్దురా అంటే కూడా మొరం చేసి యుగాలు పొరపాటు ఇస్తే 2 రోజులకే దాన్ని పలగొట్టి పక్కన పెడతాడు. అందుకు ఆయన ఉదాహరణగా తీసుకున్నాం. మరి ఇంకొద్దిగా మన కాన్స్టిట్యూన్సీలోకి వస్తే మన ముఖ్య అతిథి పైవల కేశవన్న గారు ఉన్నారు, అవతల విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు. ఆయన కూడా ఉదాహరణకు మాత్రమే తీసుకుంటున్నాం. ఎందుకంటే మనం పొరపాటున అన్నగారిని ఓడించుకున్నాం. దురదృష్టవశాత్తు ఎమ్మెల్యేగా అయినాడు కాబట్టి ఉదాహరణగా తీసుకుంటున్నాం. మనం గెలిపించకపోయినా అహర్నిశలు కష్టపడుతూ రైతుల కోసం కాలువలకు నీళ్లు ఇప్పించడానికి అనుక్షణం మన కేశవన్న గారు పాటుపడుతుంటే, ఆయన మీ ప్రభుత్వంలో రైతులు చనిపోతే 5 లక్షలు ఇస్తున్నారు, రేపు పొద్దున్న మీరు చచ్చిపోండి మేము 10 లక్షలు ఇస్తాము అంటే మనుషులు చచ్చిపోమని చెప్పి జలదీక్షలని, దొంగదీక్షలు చేస్తున్నారు. కాబట్టి ఆయన్ని కూడా ఉదాహరణ తీసుకున్నాం. మరి అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ మన ఉమాన్ ఉన్నాడు. ఇక్కడ అసలు వేరే పార్టీకి కానీ వేరే వాళ్ళకి కానీ ఏమాత్రం పోటీ అవకాశం లేకోకుండా ఉంది. ఎందుకంటే ఉమాన్ గారు కూడా అబ్దుల్ కలాం గారి ఆలోచనలు, ఎన్టీఆర్ గారి ఆశయాలను, చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుకు తోడు పయ్యావో సోదరుల యొక్క స్ఫూర్తిని తీసుకుని తన మంచి కాబట్టి వేరే పార్టీ వాళ్ళకి కానీ వేరే నాయకులు కానీ ఎటువంటి అవకాశం లేకుండా మన మండలం కానీ మనకు అంకంపల్లి గ్రామం కానీ అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ ఎటువంటి సందర్భంలో అయినా ఉమాన్లకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ వేరే పోటీ నాయకత్వం ఏదైనా ఏర్పడింది అంటే ఆ వ్యక్తి ఎలాంటి ఆలోచనలో కూడినవాడంటారంటే ఈ లెఫ్ట్ సైడ్ నీచమైన ఆలోచనలు దావూద్ ఇబ్రహీం, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి ఆలోచనలు కలిగిన వాడే ఉంటాడు తప్ప వేరే వాళ్ళు ఎవరు పోటీకి రారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఈరోజు ముఖ్య విషయం ఉంది. ఎందుకంటే గ్రామంలో ఇంతకుముందు ఇక్కడ నిరుపయోగంగా ఒక చెరువు ఉండే, ఒక గుంత, అది ఏమాత్రం ఊరికి వాస్తు ప్రకారం కూడా మంచిది కాదు. అయినా కూడా
చాలా మంది దాంట్లో మేము నీళ్ళు ఇప్పిస్తుంటే బాగుంది అని అడ్డుకున్నారు. అయితే చెరువులు తవ్వడానికి నిధులు ఉన్నాయి కానీ పూడ్చడానికి నిధులు లేవు అని తెలిసి కూడా పయ్యావుల సోదరుల యొక్క స్ఫూర్తితో వారి సహకారంతో ఉమాన్న గారు సాహసోపచారం చేసి సొంత నిధులతో ఈ చెరువులు పూడ్చి అక్కడ 2 ఉపయోగాలు శ్మశానం వచ్చింది, ఇక్కడ స్కూల్ గ్రౌండ్ తయారైంది. ఆ గ్రౌండ్ లో మొట్టమొదటి కార్యక్రమం పయ్యావుల కేశవంత గారి ఆధ్వర్యంలో సభ జరుపుకోవడం అనేది చాలా సుపరిణామం, మన అదృష్టంగా భావిస్తూ ఇంతకు మరి అదే 2 విషయాలు. అదే మనం ఎటువంటి సందర్భంలో అయినా మంచి చెడు అనే దారులు ఉంటాయి. చరిత్రను చూసుకొని ఏ దారింటి పోతే మంచిది, ఏ దారింటి పోతే ఎట్లయితుంది అనేది మనం తెలుసుకొని మంచి దారిలో నడుస్తున్నటువంటి మన తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని మళ్ళీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.